వెల్కమ్ టు జేపీ న్యూస్. కౌన్సిల్ మీటింగ్ యొక్క అజెండాని ప్రారంభిస్తున్నాం. చెప్పున చెల్లించుటకు తగు సూచనలు జారీ చేస్తున్నారు. మరియు సదరు 4 సచివాలయముల యొక్క 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసినది కావున ఈ కింది తెలిపిన విధంగా 4 సచివాలయములు ప్రైవేట్ బిల్డింగ్లకు అద్దె తేదీ 1/4/2000 చెల్లించుటకు గాను ఆమోదం నిమిత్తం అంశం నిలిపివేయడం జరిగినది. దీనివలన పట్టణంలోని వీధి దీపములు చెడిపోయి పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరియు ఈ కార్యాలయంపై ఇంజనీరింగ్ విభాగం వారు సదరు విడి పరికరములు కొనుగోలు చేయడం అంచనా రూపాయలు 5 లక్షలు కాబడిన అంచనాలు తయారు చేయడం అనేది కావున సదరు పనిని అత్యవసరంగా చేపట్టవలసినందున నామినేషన్ పద్ధతిపై స్థానికంగా ఉన్నటువంటి రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ శ్రీ కె సాయి కుమార్ వెంకటగిరి వారి ద్వారా అంచనా కాంట్రాక్టు విలువతో రూపాయలు 2,67,000 చేపట్టడానికి కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. అంశం 5 వెంకటగిరి పురపాలక సంఘ కార్యాలయం ముందు ప్రజల సౌకర్యార్థం పురసేవ కౌంటర్ మున్సిపాలిటీలలో రూల్స్ 2016లోని నియమ నిబంధనలకు అనుగుణంగా మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ వారి ఆదేశముల మేరకు చెత్త సేకరణ, వేరుపరచుట, భద్రపరచుట, రవాణా, ప్రాసెసింగ్ మరియు డిస్పోజల్ చేయవలసినది. ప్రస్తుతం నియమ నిబంధనలకు అనుగుణంగా చెత్త సేకరణ, వేరుపరచుట, ప్రాసెసింగ్ జరుగుతున్న సదరు నష్టములకు పూర్తిగా బాధ్యత వహించవలసి ఉన్న చెత్తతో బయోగ్యాస్, కంపోస్ట్ ఉత్పత్తి చేయ ప్రాజెక్టులు నిర్వహించడం వల్ల ఈ దిగువ తెలిపిన ఉపయోగములు కలవు. మరియు దీనికి గాను పురపాలక సంఘం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక అర్జీ పొడికి ఒక లైన్ పొడి లేదు, నానా ఇబ్బందులు పడుతున్నాం. పారిశుద్ధ్యం చూస్తే ఏడబట్టే చెత్త, ఏడబట్టే ఒక్కసారి కూడా మనం ఏమి చేసుకోలేకపోతున్నాం. చెప్పి అసలు ముగిస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినప్పుడు ఇప్పుడు గడప గడప తిరగమంటున్నారు. గడప ఏ విధంగా మనం తిరగలుగుతాం? తిరగలేము. ఆ మాట అంటే మీరు ఏం పని చేసినారయ్యా? కనీసం చెత్త ఎత్తలేదు, లేదా ఒక లైట్ కూడా వేసినప్పుడు మీరు కౌన్సిలర్గా గెలిచి ఏం ప్రయోజనం అది చెప్పే ప్రజలు ఏంటంటే నానా ఇబ్బందులు పెడుతున్నారు. దానికి దయవించి ఒక్కసారి కూడా వచ్చి మీ చైర్మన్ ఎన్నోసార్లు చెప్పాను, వైస్ చైర్మన్ చెప్పాను, ఎవరికి చెప్పిన ఏమీ లేకపోతే. కాబట్టి నా విన్నపం ఏంటంటే వైస్ చైర్మన్ గారు వీళ్ళిద్దరిని రద్దు చేసేసి కొత్త పెట్టుకుని మేలు అనిపిస్తున్నారు. ఎందుకంటే వాటిలో 14 ఒక్క రోజు కూడా తిరగలేదు. చైర్మన్ గారు తిరగలేదు, వైస్ చైర్మన్ తిరగదు. పదవి తీసుకుని పోయి ప్రయత్నం ఏమంటారు చెప్పంటే? పదవి తీసుకున్నావు కరెక్టే, ఒక్క రోజున పోయి ఏ వాటిలో తిరిగినారు, ఏ వాటిలో తిరగలేదు. తిరిగినప్పుడు అడ్డాడు జరిగా కొత్త వాళ్ళు ఇరుకున్నాం, తిరిగి పనిచేసే వాళ్ళు ఇరుకున్నాం. అంతే కదా. కాబట్టి దయవించి అది ఇంకొకటి కూడా 3 కోట్ల రూపాయలు ఏంటంటే కరెంట్ అంటే మన వయసు వాళ్ళు 3 కోట్ల రూపాయలు కట్టాలా, లేదా తెలుగుదేశం డిపార్ట్మెంట్ రోడ్డు కట్టాలి. ఏమిటినట్టు లెక్క ఈ 3 కోట్ల రూపాయలు ఇప్పుడు చెప్పుకోవాలి. మనం ఎప్పుడు మార్చిలో మనం పార్టీ విధానం చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఆ కౌన్సిలర్ కింద చెప్పి ఉండాలా. అప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారో 3 కోట్ల గురించి మనం చెప్పినట్టు ఏమంటారంటే అసలు మీరు 25 మంది మీరే కదా కౌన్సిలర్లో, మీరు ఏమేమి చేసినారు అని లెక్కలు అనుకుంటారు. ప్రతి ఒక్కరు చేయగలరు కదా. కాబట్టి అది ఏదో చెప్పాల్సింది ఇప్పుడు ముందుగా చెప్పి ఉండాలి. ఏమంటే మన మున్సిపాలిటీలో కరెంట్ లైట్లు ఇంత కట్టాలా, లేకపోతే జీతాలు ఇంత అప్పు ఉండాలి, పలాన్ని చెప్పాలి. ఇవన్నీ అప్పులు కూడా ఆ రోజు 28 మంది కౌన్సిలర్ కూర్చొని మనం వచ్చి బాడీ వచ్చే రోజుకి ఇంత అప్పు ఉన్నాము, ఇంత చేయాలి, ఇది మన పని చెప్పుకోండి. ఈరోజు ఊరికని చెప్పగలము. ఇన్ని రోజు మనకి ఏ కౌన్సిలర్ కూడా చెప్పలేదు కదా. ఈ రోజు మాత్రం చెప్తాం ఇది 3 కోట్లు ఉన్నదని చెప్పండి. అదే ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది చెప్పండి. మళ్ళీ ఇంకోటి జగనన్న లేఅవుట్లో ఏది ఇచ్చున్నారు, అది హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు. అది ఏం చేసినాడు? బోర్డు పని అన్నారు. అది ఎంత లోతు ఎంత మనకి ఎవరికి ఇది తెలియదు. ఇదేదో బోర్డు వేసినారు, బోర్డు ఎంత లోతు ఎవరికి తెలియదు. ఈ పైపులు వేసి అది ఎంత లోతు ఊరికి హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే అది చేసుకోమని ఇచ్చినాను. కానీ అది ఎన్ని కోట్ల రూపాయలు ఎంత అనేది మెన్షన్ చేయలేదు. 70 కోట్ల, 70 లక్షల, 20 లక్షల, 30 లక్షలు మెన్షన్ చేయాలి కదా. మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అవి మంచివా నాశనకంగా కూడా ఏ విధంగా కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మనకి రికార్డుగా తీసుకోవాలి కదా. తీసుకుంటే మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. వాళ్ళు తీసుకున్న మొన్న పెట్టారు, మళ్ళీ ఇప్పుడు పెట్టినారు. ఆ అమౌంట్లు మనకు తెలవాలి కదా. ఇప్పుడు 20,000 అమౌంట్ పెడతారు. ఆ అమౌంట్ ఏంటంటే మున్సిపాలిటీ పెట్టుకోవాలని పెడుతున్నారు, చూపిస్తున్నారు. ఇటు చూపించాలి కదా, చూపించండి. ప్రజలు మనం కూడా చెప్పుకోవాలి కదా. ప్రతి ఒక్క విషయంలో ఏది చూసినా కూడా ఏమన్నా ఇన్ని రోజులు ఏమైంది చేసుకోగలుగుతున్నామా చెప్పండి? ఏమి చేసుకోలేకపోతున్నాం. గెలిచినావే కానీ 25 మంది గెలిచిన వాళ్ళు ఎవరిని అంత తృప్తిగా లేరు, ఎవరు లేరు. 25 మంది అసలు తృప్తిగానే ఉన్నారు, ఒక్కరు కూడా తృప్తిగా లేరు, గెలిచి వేసిన లేదు. ఇప్పుడు నేను తిరుగుతున్నా, వార్తలో తిరుగుతా, రోజు మాత్రం రోజున ఖచ్చితంగా పోతుంటా, చెప్పలేకపోతున్నాను. రేపు గడపడకు పోవాలి, నేను ఎట్ట పోగలుగుతాను? నువ్వు ఏం చేసినావి అంటాడు. ఒక లైట్ వేసుకోలేదు. ఒక కౌన్సిలర్గా గెలిచి 864 ఓట్లు తగ్గించిన ప్రయోజనం ఏమంటారా? ప్రయోజనం ఏమి లేదు. సమాధానం చెప్తారు, ప్రజలకు సమాధానం చెప్పవచ్చు.
చెప్పుకోలేకపోతున్నాం. మన బడ్జెట్లో పెడితే 6,53,000 పెట్టినారు. కౌన్సిలర్కి కోఆప్షన్ నెంబర్ కూడా గౌరవేతలు కోఆప్షన్ నెంబర్ లేదు కదా మనకు, ఇతరులు మెన్షన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగని 50,000 పెట్టారు. సంక్రాంతి పండుగ మనం యాడ్ చేసినా 50,000 పెడితే ఎంత చేసినావా చెప్పండి? యాడ్ చేసినాం మనం చేయలేదు కదా. రాష్ట్ర జాతీయ పండుగ 65,000 పెట్టినారు. 6,65,000 చూపిస్తున్నారు. యాడ్ చేసినా చెప్పండి? ఏ సచివాలయం ఇస్తారు రూపాయి? ఏ సచివాలయం ఇవ్వలేదు. సంక్రాంతి పండుగ 50,000 అన్నారు. లీగల్ ఫీజు 9,50,000 ఎందుకు వేసుకోండి మన మున్సిపాలిటీలో? మన మున్సిపాలిటీ ఎన్ని చేసినాం ఒకసారి చూడండి. 9,50,000 వేస్తున్నారు. అధికారులు ఖర్చులు అన్నారు 7,40,000 వేసినారు. అధికారులు 7,100,000 14,000 ఇంత డబ్బులు అవుతుందా? మనం కూడా చెప్పాలి కదా ప్రజలకి. రేపు మొత్తం ఓట్ల కోసం 2024 మనం ఓట్ల కోసం పోవాలి కదా. గుగ్గులు డ్రెస్సులు అన్నారు 6,00,000 పెట్టాడు. ఊరికి గుగ్గులు ఊరికి ఏమైనా ఇచ్చినా ఏ ఊరికి ఏమీ లేదు. కానీ ఇచ్చినాం చెప్పండి? మీరు బడ్జెట్లో చూపించేస్తుంది. కార్మికులు బట్టలు అంటే మీకు ఒకటి చెప్పేస్తుంది. ఒకటి కూడా చేతి కొత్తాలంటే ఏమి చేయలేదు. మనకు తెలియదా? 2006 నుంచి మున్సిపాలిటీ తిరిగినాడు. నాకు ప్రతి విషయం తెలుసు. ఈ మున్సిపాలిటీ ముందు పంచాయతీ నేను కాంట్రాక్ట్ తీసుకున్నాడు. తకారాలు, పార్లు, జల్లిళ్ళు, నూనె, డ్రెస్సులు అన్ని పెట్టి ఒకటి తీసుకున్నాం వాడిని. ప్రతి ఒకటి కూడా సమాధానం చెప్తారు. ఒప్పంద కార్మికులు 3 రకాలుగా పెట్టారు. 3 రకాలుగా ఎట్లా వస్తారో 3 రకాలుగా ఎట్లా వస్తారు చెప్పండి? ప్రసాద్ మీడియా అన్నారు 6,00,000 రూపాయలు 6,00,000 రూపాయలు అన్నారు. ఇన్ని కూడా మనం కరెక్ట్ చూపించాలి కదా. మనం అడిగినప్పుడు ఎలక్షన్కి వచ్చి 25 లక్షలు ఉన్నారు. అవి చూపించాలి కదా. మనం సమాధానం చెప్పాలి కదా. ప్రజలు చెప్పాలి. 7 ఉంటే అనుకోవచ్చు 25 మంది కలిసిన వాడు మనమే. బయట ఊరు లేరు. ఏదైనా ఒకరికొకరు మనం చెప్పుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. రేపు ప్రజలలో మనం పోవాలి కదా. ఇప్పేర్లు అన్నారు 3,55,000 అన్నాడు. ఇప్పేర్లు పెడతానే ఉంటారు. చెప్పండి అంటే అది నోటిఫై ఉండదు. నోటిఫై నా దగ్గర కూడా సార్ నేను కూడా తీసుకొచ్చుకోండి. నా దగ్గర నోటిఫై ఉండాలి. రికార్డు నేను కూడా తీసి పెట్టుకోండి. లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో 1,80,00,000 వచ్చింది. మేము గెలిచి ఇప్పుడు 14 నెలలే లాస్ట్ ఫైనల్ ఉంది మనకు. మేము గెలిచినప్పుడు లెక్క చెప్పిన అవతల మనకు పడలేదు. మనకి ఎందుకు మేము ఇప్పుడు గెలిచినప్పుడు చెప్తే సరిపోతాం. మనకు అవతల పడలేదు మనకు. మేము 14 నెలలు గెలిచి జరుగుతా 14 నెలలు 13 14 జరుగుతూ ఉన్నది. లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో స్టాంప్ డ్యూటీ సర్చార్జ్ సంబంధించి 1,80,00,000 వచ్చింది. నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ కి 2 కోట్ల చిల్లర రాగలదని అంచనా వేస్తున్నాం. సార్ మనకు ఇంటి పని ఎంత వస్తుంది సంవత్సరానికి? ఇంటి పన్ను ఈ ఫైనాన్స్ ఇయర్ టార్గెట్ 2,34,00,000. కొళాయి పన్ను ఈ సంవత్సరం టార్గెట్ వచ్చేసి 1,15,00,000. ఈ చేపల మార్జిన్ ఈ చెడిపడి ఉన్నాయి కదా. చేపల మార్జిన్ ఇవన్నీ అప్పుడున్న వేలం పాటలో ఎంత పాడారనే దాన్ని బేస్ బట్టి ఆ ఫైనాన్స్ ఇయర్ లో ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఉంటుంది. టోటల్ మన మున్సిపాలిటీకి ఎంత వస్తుంది సార్? టోటల్ ఎంత సంవత్సరానికి? టోటల్ పైన అంటే మన ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ కాకుండా మన ఓన్ ఆదాయం 4 to 4.5 crores రావచ్చు. మరి జీతాలు ఎంత వస్తుంది సార్ మనకు? జీతాలు అనేది మనకి ఉన్న వర్కర్స్ వాళ్ళ అటెండెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. సుమారుగా ఒక నెలకు వచ్చి 30 lakhs అవుతుంది. సుమారుగా 30 లక్షలు 3,60,00,000 అవుతారంటావు సంవత్సరానికి? నేను అనేది కదా అవుతుంది కానీ వర్కర్లు ఎంతమంది సార్ మనకి ఇప్పుడు? ఏ వర్కర్లు? శానిటైజేషన్ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు కూడా కలిసి. ఆఫీస్ వాళ్ళు మనకు పర్లేదు. మీరు గవర్నమెంట్ చదువుతాడు మా ఇక్కడ పనిచేసేవాడు గవర్నమెంట్ 20 ఊరిపోతున్నారు కదా. ఇక్కడ పనిచేసేవాళ్ళు మాత్రం వర్కర్స్ అనేది ఇంజనీరింగ్ సెక్షన్ లో 33 మంది, ఆఫీస్ లో 22 మంది, శానిటేషన్ లో 18 మెంబర్స్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు? ఒక యాక్చువల్ మనకు 151 మెంబర్స్, వాటిలో 140 మెంబర్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఒక వార్డు గురించి ఇద్దరు పెట్టిన 25 మంది పెట్టిన వాళ్ళు చేస్తారు సార్. మిగతా వాళ్ళలో 5 నుంచి 8 వెహికల్స్ ఉన్నారు. ఒక
ఒక్కొక్క వెహికల్కి మనం 30 నుంచి 40 వర్కర్లు ఇస్తాం. దాంతో పాటు ఒకటి కూడా ఉంటాయి. వాటన్నిటి కలిపి అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ 20 మంది పెట్టుకోవడం కదా సార్ మళ్ళా మనకి ఉన్న జనాభా ఇక్కడ ఉన్న ఏరియా బేట్ చేసుకుంటే ఒక 120 మెంబర్స్ ఉంటే తప్ప పర్ఫెక్ట్ శానిటైజ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనకి ఇప్పుడు 95 మెంబర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇంకొక 20 మందికి కావాలని చెప్పి కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదొక 50 మంది 20 మంది కూడా 170 మంది ఉన్నారు. మీరు అడిగిన శానిటైజేషన్ వర్కర్లు అయితే ఇంజనీర్ డిపార్ట్మెంట్ అన్ని లెక్క చేసుకోండి సార్. ఇంతవరకు శానిటైజేషన్ చెప్పమన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వర్కర్స్ పెట్టుకోవాలి, నాకు అవసరం లేదు. ఎందుకంటే సచివాలయంలో వచ్చేసినారు వాళ్ళు. సచివాలయం 7 ఇంజనీర్ సంబంధించిన పిల్లకాయలు 7 అవసరం లేదు. 7 మన దీన్ని వాడుకోవచ్చు కదా, మున్సిపాలిటీ పెద్దలు వాడుకోవచ్చు కదా వాళ్ళని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని. ఎవరి డ్యూటీ చార్ట్ వాళ్ళకి ఉంటుంది. ఆ డ్యూటీ చార్ట్ ప్రకారం వాళ్ళని వాడుకోవడం. అంతగా సార్ ఇంజనీరింగ్ వాళ్ళని తీసుకెళ్లి పిహెచ్ వర్కర్లలో కలపడానికి ఉండదు. నాన్ పిహెచ్ వాళ్ళని నాన్ పిహెచ్ వర్కే చేయించాలి. అదిగా సార్ అప్పుడు సచివాలయం లేవు కదా. సచివాలయం డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కదా. మంచి సలహాలు ఇస్తే వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేయాలనేది కానీ అందరూ కౌన్సిలర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవ్వాలంటే కదా సార్. ఇప్పుడు మనం ఏం చెప్పినావు, చిన్న లీకేజ్ ఇస్తే చైర్మన్ అడిగిన చేయకూడదు అన్నావు. వాస్తవేనా? నీ డ్యూటీ నువ్వు చేసినావు. మరి నా వార్డులో నాకు చెప్పకుండా మన 2 లక్షల రూపాయలు మట్టి పైపు తోలేసాము. నాకు చెప్పాలి, ఒక కౌన్సిలర్కి చెప్పాలి కదా. నాకు ఒక కౌన్సిలర్కి నేను ఏరియా కౌన్సిలర్కి నేనే రాదు, నేనే మంత్రిని, నాకు చెప్పాలి కదా. నాకు చెప్పాలి కదా. నాకు మన రైతులు 2 లక్షల రూపాయలు మట్టి వరకు పెడితే రేతి తోలేసినావు. ఒక మాట అయినా చెప్పాలి కదా. పంచాయతీ చేయొద్దని చెప్పలేదు. ఒక కౌన్సిలర్ ఉన్నారు, ఒక మాట చెప్తాను, మాట అయినా చెప్పాలి కదా. చెప్పు, ఎవరికైనా కూడా. అది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ అయినా సార్, కౌన్సిలర్ ఏరియాలో ఆ కౌన్సిలర్ అన్ని రైట్స్ ఉన్నాయి. రాజ్యాంగ చట్టంలోనే ఉన్నది. ప్రతి రైట్ ఆ కౌన్సిలర్ రైట్స్ ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదైనా జరిగి ఉంటే అది ఇన్ఫార్మ్ చేయడం అనేది ఆ సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారం మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఏదైనా చేయాలి కదా సార్. ఏదైనా కూడా ఓడైనా కూడా చేయాలి కదా, కౌన్సిలర్ చేయాలి కదా. వాళ్ళు అడగాలంటే పబ్లిక్ హెల్త్ సంబంధించిందండి. పబ్లిక్ హెల్త్ సంబంధం అయితే ఇప్పుడు జగన్ లేకపోతే మీరు చేసుకుంటాం. అయితే పబ్లిక్ గెలిస్తేనే సార్ మేము వచ్చింది ఇక్కడికి. పబ్లిక్ మమ్మల్ని గెలిపిస్తేనే మేము ఇక్కడికి వచ్చింది. ఆ విషయాన్ని ఎవరు ఇక్కడ డౌట్ గా చెప్పట్లేదమ్మా. మున్సిపల్ లిమిట్స్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జరిగిన ఏదైనా కూడా ఇన్ఫార్మ్ చేయడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారం ఇన్ఫార్మ్ చేస్తున్నాం. అలా ఏంటంటే చెప్పి సార్ ఏమన్నా అంటున్నారంటే ఇప్పుడైతే మాత్రం ఏడుండే వైస్ చైర్మన్ కానీ వాళ్ళు దింపేసేటప్పుడు కరెక్ట్ కంట్రోల్ రాదు. మీరు అంటే చెప్పి ఏమన్నా అనుకుంటున్నారు. రాజ్యాంగం కొత్తగా సృష్టించుకొని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వారికి నా నమస్కారాలు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు, సహచర కౌన్సిలర్లకు,
అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు వారు ఈ సమావేశానికి ఇచ్చేసిన సందర్భంగా మనందరం కూడా ప్రశాంతంగా గౌరవప్రదంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రజల సమస్యలను అందరూ కలిసికట్టుగా వాటిని చదివి అర్థం చేసుకొని ప్రజా అభివృద్ధి జరిగే విధంగా అందరూ కలిసి నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే 25 వార్డుల్లో ఇటీవల లైట్లు వేయాలనే ఒక ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చైర్మన్ గారి రేటిఫికేషన్తో ప్రతి వార్డుల్లో కూడా వీధి దీపాలు వెలగాలనే ఒక ఉద్దేశంతో ప్రతి వార్డులో కూడా ఒక వరుస క్రమంగా 1వ వార్డు నుంచి పంపించాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో వీధి దీపాలు వేయడం జరిగింది. కమిషనర్ గారిని ఒక క్వశ్చన్ చేయాలనుకున్నాను నేను. మేము కూడా మాకు అవుట్కట్స్ లో ఉన్నాం సార్, కొద్దిగా పంపించండి అంటే అట్లా కాదండి వరుసగా వేస్తున్నారని చెప్పారు ఒకసారి మాకు కూడా. మీరు అన్ని వార్డులకి వేసారా, కొన్ని వార్డులకి లైట్లు వేసారా సార్? అన్ని వార్డులకి వేసినామండి. వేయడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా కౌన్సిలర్కి ఇన్ఫార్మ్ చేసి ఎక్కడెక్కడైతే లైట్లు వెళ్ళలేదో డేటా తీసుకుని ఆ లైట్లు వేసినాం. మనకి మున్సిపాలిటీలో ఆటోమేట్ కోసం ఒకటి లైట్ ఉన్నాయి, ఎక్కడైతే దెబ్బతిని ఉన్నాయో ఎక్కడైతే చిడిపోయి ఉన్నాయో వాటన్నిటిని రిప్లేస్ చేయడం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే స్పష్టంగా 25 వార్డుల్లో కూడా వీధి దీపాలు వెలిగించడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా 25 వార్డుల్లో గెలిచాము కానీ సంతృప్తిగా లేవు, ఎవరు లేరు అనేదాన్ని నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. అందరినీ కలుపుకొని చెప్పేదానికి లేదు. మాకు కూడా తెలుసు నీ సంగతి నువ్వు మాట్లాడయా, ఎందుకు మాక నీ సంగతి నువ్వు మాట్లాడు. 25 వార్డు కలిపే నీకేముందా, నీకు చెప్పుకో. నువ్వు 25 వార్డులు జరగలేదు, అభివృద్ధి తప్పు. 25 వార్డుల్లో ఈ రోజు అభివృద్ధి పథకం నడుతుంది, కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది, వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఇంకా ఏం కావాలని అడుగుతున్నారు. మనం అప్లికేషన్ చేసుకోవాలి, దాని ప్రకారం చేసుకోవాలి. కానీ నువ్వు 25 వార్డులకి ఎవరు సంతృప్తిగా లేరు, మా వార్డు కలిపి నువ్వేం చెప్తావు? నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా దానికి. 20 మీ వార్డులో ఉంటే అది మీరు చెప్పుకోండి. మా వార్డులు కూడా ఇంక్లూడ్ చేసి 25 వార్డులు సంతృప్తిగా లేరు. రేపు ప్రెస్ వాళ్ళు ఏ విధంగా చెప్పాలి దానికి? ఇక్కడ ఎప్పుడు సంతృప్తిగా లేరు, మమ్మల్ని అన్ని కలిపేదానికి. మా వార్డులో వీధి దీపాలు వేసారు, రోడ్లు వేసాము, డ్రైనేజ్ వ్యవస్థ కట్టించాము. మీ వార్డులో ఈ రోజుకి జరిగిన టెండర్లు జరిగితే కాంట్రాక్టులు పెట్టించి మీరు కాలువలు కట్టించలా? చైర్మన్ గారిని ఇన్వైట్ చేసావా? ఏ రోజున చైర్మన్ గారిని ఇన్వైట్ చేసావు? నా వార్డులో సమస్య ఉండేది రావమ్మా చూడండి. నువ్వు ఇన్వైట్ చేసావా? నేను ఇన్వైట్ చేసా. ప్రజల్లో సమస్యలు ఉన్నాయి. నా సంగతి నేను చెప్తున్నా, నీ సంగతి నేను మాట్లాడాలనుకుంటున్నా. నేను చెప్పేది ఏదో సంగతి ఉండమ్మా. ఇది కాదు ఉండమ్మా. మాట్లాడలేదు. నా సంగతి మాట్లాడుతున్నా. నువ్వు ఎందుకు దొరుకుతావు మధ్యలో? నువ్వు దూరాకమ్మా. నువ్వు ముందే మాట్లాడుతున్నామా? నేను మాట్లాడలేదు. నా విషయం మాట్లాడాలా? నేను నా విషయం మాట్లాడతావా? నా విషయం మాట్లాడుతుంది. నువ్వు కూర్చోమా, కూర్చో. కూర్చో. 20 ఒక్క నిమిషం. నేను 25 వార్డులకు సంబంధించి నా వార్డుకు సంబంధించి మాట్లాడుతున్నా. మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె పిలుస్తుందని రామసారి మాట్లాడుతూ ముగ్గురు ఎందుకు మాట్లాడుతున్నాను? నేను చెప్పేది మాట్లాడినంత వరకు ఒక్కడన్నా మాట్లాడారా? మాట్లాడలేదు కదా ఎవడా? ఆయన లేదు మాట్లాడుతున్నాడు. ఆమె ఈయన ముగ్గురు ఎందుకు మాట్లాడతారు? ఈ సమస్య మాట్లాడింది కలుగు చేసుకుంది ఆమె. నేను కలుగు చేసుకోవాలా? ఆ సమస్య గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే సమస్య గురించి కలుగు చేసుకున్నారు. నువ్వు చేసుకో, మాట్లాడు. నీ తర్వాత నువ్వు మాట్లాడు. మేడం ఆయన సమస్య మాట్లాడండి.
అప్రూవ్ చేశారు కాబట్టి చెప్పాను. చేసి తప్పైతే అదే ఒకటి చేయండి. అంతే శంకర్ మాట్లాడారు 25 వార్డులు ఎవరు ఏమన్నా? ఇప్పుడు అతను మాట్లాడండి ఏదన్నా తప్పు ఉంటే అదే ఒకటి చేయండి. మళ్ళీ ఒకటి చేయండి. అతను మాట్లాడేటప్పుడు లేదు మాట్లాడలేదు. ఎవరైనా మాట్లాడారా? లేదు కదా. అందరూ విన్నాం, ఆయన సమస్య విన్నాం, ఆయన బాధ విన్నాం, మొత్తం విన్నాం, గమ్మున ఉన్నాం. ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నారు. వినండి, అతను ఏదైనా తప్ప మాట్లాడతారు ఏమో చేయండి, అందరూ చేయండి. సమాధానం చెప్తాను. అంతే కాదు మాట్లాడతా సమాధానం మా పరిధిలో లేదండి, మా పరిధిలో ఉన్న వరకు మేము తెలియజేస్తాము అని చెప్పారు. ఆయన చెప్పేదానికి ఆయనకి ఏమైనా అర్థమవుతుందా? లైట్ గురించి ఓట్లేదు ఇక మేము ఎనామేషన్ నీకు అర్థం తెలుసు నీకు అర్థం తెలుసు నీకు ఎనామేషన్ అర్థం తెలుసు నీకు అసలు నీకు అర్థం తెలుసా? నీకు అర్థం తెలుసు మాట్లాడు. అర్థం చెప్పు. మున్సిపాలిటీ సంబంధించి నువ్వు విధంగా మీటింగ్ లో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? అప్పుడు చెప్పలేదు నువ్వు అప్పుడు ఏమని? అడ్డు మాట్లాడినప్పుడు చెప్పలేదా? నేను చెప్పేది మీరు మాట్లాడలేదు. 25 రోజులు మాట్లాడుతున్నారు. నేను చెప్పేది నన్ను ఒక నిమిషమా, నేను చెప్పేది విను. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? 25 వార్డులకి లైట్లన్నీ వెలిగిస్తారా? వెలిగిస్తారా లేదా? ఒకటి పొరపాటు జరుగుంటది. ఎవరికి కొత్త లైట్ లేదు, కొత్త లైట్ పెట్టున్నారు. మా వార్డులో వేసారు కొత్త లైట్లు. ఉన్న లైట్లు ప్రతి ఒక్క వార్డుకి ఎమ్మెల్యే గారు పరిధిలో ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? ప్రతి ఒక్క వార్డుని పరిశీలించి ప్రతి ఒక్క వార్డులకి బోట్లని మార్పించి అవును 25 చిన్న పొరపాటు లేకుండా ఉండవానా? పొరపాటు లేకుండా మాట్లాడేది కమిషనర్ మాట్లాడమని అంతేగాని అదే నువ్వు ఆ రోజు కూడా మాట్లాడిన అమ్మాయినా మధ్యలో బాగా మాట్లాడబాగా చెప్పేది నీ కౌన్సిలర్కి ఫస్ట్ అర్థం చెప్పి ఆమె నువ్వు కలిసి అర్థంతో మాట్లాడతాడా? ఆమె అర్థం చెప్పాడా? ఒక్కటి కదా అర్థం చేస్తే మాట్లాడా ఓట్లు అర్థం చేసుకుని మాట్లాడు. మాట్లాడాల్సిందే ఇదిగా మాట్లాడాలి. తెలుసుకొని మాట్లాడి నువ్వు మాట్లాడు కూతురు మాట్లాడదు గౌరవ సభ్యులందరికీ విన్నపం అండి. ఇది కౌన్సిల్ మన పరిధిలో మనం చూసుకుందాం. వ్యక్తిగత అంశాల కాడికి వెళ్ళకండి. దయవుంచి కౌన్సిల్ని హోదాగా నిర్వహించడానికి మనం ప్రయత్నం చేద్దాం.
అంశాలకి గొడవలకి వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. సరి కాదు, నేను దీన్ని ఖండిస్తున్నా. ఎవరు ఏదన్నా కానీ సంతృప్తి అనేదానికి ఒక పరిమితి అనేది ఉండదు. ఎప్పుడు కోరికలకి సంతృప్తికి పరిమితి ఉండదు. ఒక దశలో పరిమితి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. కొద్ది గంటల్లోనే అది మళ్ళీ అసంతృప్తిగా మారి ఇంకొక దాని మీద సంతృప్తి కావాలా, ఒక కోరిక తీరంగానే మళ్ళీ ఇంకొక కోరిక వస్తుంది. కాబట్టి సంతృప్తి అసంతృప్తి సంగతి ఇక్కడ పెట్టకూడదు. రెండవది, మనమంతా ఒకే పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు సంయమనంగా ఉండాలి, సభని సజావుగా జరుపుకోవాలి. అందరికీ ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ సంయుక్తంగా కలిసి చర్చించుకొని వెంకటగిరి సమస్యల్ని మనం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని థ్యాంక్ యూ. పూజ్యులు, పెద్దలు, దైవ సమానులు, మన ప్రీతమ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామారెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా బాంపిలే గారికి, వైస్ చైర్పర్సన్ ఉమామహేశ్వరి గారికి, నాతోటి కౌన్సిలర్లకు, పత్రికా విలేకరులకు, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు మన మున్సిపల్ సమావేశానికి మన పెద్ద ఆయన కూర్చోపుచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన వార్డులలో ఏ సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలా అని పెద్ద ఆయనతో మాట్లాడి అందరం కలిసికట్టుగా సమైక్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే తప్ప మన వార్డులో అభివృద్ధి సమస్యలు పరిష్కారం కావు. మన వార్డులో సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, మన అభివృద్ధి చెందాలన్నా, మన గ్రామంలో తలెత్తుకొని తిరగాలన్నా, మన వార్డులో మన ఓట్ల ప్రజలు సమాధానం చెప్పాలన్నా, మనం అన్ని క్షుణ్ణంగా మన పెద్ద ఆయనకి అన్ని వివరించుకోవడం తప్ప మన వార్డులో తిరగలేని పరిస్థితి మనకు ఎదుర్కొంటారు. ఎవరైనా ఆయన పోయి సార్ నా వార్డులో ఈ సమస్య ఉన్నది అని క్షుణ్ణంగా లెటర్ ఇచ్చి నాకు ఈ సమస్య పరిష్కారం చేస్తారంటే ఇంతవరకు చేయని దాఖలాలు ఏమీ లేవు. సహాయం నా వార్డులో నా ప్రజలకి ఫలాన్ని అవసరం కావాలంటే ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. నేను అనేక విధాలుగా అద్దెలు పెడుతున్నాను, నా సమస్యను నా వార్డులో ఇవ్వమని చెప్పాను, నా వార్డులో చేయించుకున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దయ ఉంచి పెద్ద దృష్టి చేసుకొచ్చి వార్డు సమస్యలు చెప్పండి, మున్సిపల్ అభివృద్ధి చేసుకున్నాము. అందులో ప్రతి ఒక్కరూ ఆయన అడిగితే చేయని పనులు ఏం లేదు. ఇలాంటి సమావేశాలు ఈ మున్సిపల్ సమావేశం కొత్త కాదు. ఆయన సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లాలోకే సీనియర్ నాయకులు. ఇతడు మున్సిపాలిటీ కాదు, కార్పొరేషన్ కాదు, అసెంబ్లీ కాదు, ఎన్నో సమావేశాల్లో పాల్గొని అందరికీ సమాధానం చెప్పి అన్ని సమస్యలు పరిష్కరించిన అటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు. మనము తెలిసి తెలియకుండా పొరపాటు మాట్లాడినా మేమైతే చదువుకుంటున్నాం ఆ పొరపాటుని. ఇంకా కూడా పొరపాటు మాట మానకుండా మాట్లాడే మాట మాట్లాడి ఎవరైనా క్షుణ్ణంగా పరిష్కరించుకున్నాం. నా వార్డులో ఫలానా లైట్లు లేదు, శానిటైజర్ లేదు, టీవీలు లేవు అని మన బాధను మనం చెప్పుకోవడం తప్పలేదు. మనకి ఎవరు చెప్పుకోవాలా? మన తండ్రి లాంటి మన ఎమ్మెల్యే గారు ఆయనకి మనం చెప్పుకొని నా సమస్య ఇవ్వడం అంటే ఆయనకి ఈ మున్సిపాలిటీకి ఆ వార్డులో దాని ఫలానా నిధులు కావాలా, ఈ నిధులు ఏ విధంగా మనం సమకూర్చుకుని ఆ వార్డు సమస్య పరిష్కారం చేయగలుగుతాము అనే మార్గాలు ఆయనకు తెలుసు. అనేక మార్గాలతో నిధులు తీసుకొచ్చి వెంకటగిరి మున్సిపాలిటీకి అభివృద్ధి చేసే శక్తి ఆయన ఉన్నారు. అలాంటప్పుడు నా వార్డులో ఆ పని లేదు ఈ పని మనం చెప్పుకోవడం అంటే మనం అసమర్థంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా వార్డు సమస్యను మనం అవసరం అనుకొని నా వార్డు నా సమస్య కాదు, నా వార్డు నా సమస్య పరిష్కారం కాలేదు అని నా రోజు అనుకుంటానే ఉంటే నేను అట్టే దాంట్లో మిగిలిపోతాను. సమస్య పరిష్కారం ఆ సమస్య ఏ విధంగా మన పరిష్కారం అవుతుంది? నీళ్లు లేవు, లైట్లు లేవు, ఇంకోటి లేదు ఏదైనా ఉంటాయి. ప్రతి వార్డు సమస్యలు ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి, దేశంలో సమస్యలు ఉంటాయి, మన వార్డులో లేకుండా ఉంటాయి. ఆ సమస్యను పరిష్కరించుకునే మార్గం ఇచ్చుకోవాలి. మొదటి ఏమి చేయాలని చేస్తే తప్ప మన వార్డు సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు వరకు నేను ఏది అడిగినాను సార్ నా వార్డు పలా సమస్య వెంటనే స్పందించి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అడగంటే మన లోపం, మనం అడిగి చేయించుకోవాలా మన బాధ్యత. అంతే తప్ప నేను కూర్చొని మనం ఏదో వాళ్ళతో వాళ్ళు వాడుకొని మనం అందరూ 25 మంది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు. మనం ఒక పార్టీలో ఉండి మనం ఒకరు వరుసుకుంటే
మన పార్టీ ప్రతిష్ట మనం తీసేసుకోవడం అవుతాం కానీ మన పార్టీ ప్రతిష్ట మనం కాపాడడం కావు. మన పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలా, మన ఓటేజ్ ప్రజలతో మనం వాళ్ళతో సమస్యను పరిష్కరించుకోవాలా, వాళ్ళతో మనం మనీ అవ్వాలా, ప్రజలు మనం కలిసిపోవాలా, మన నాయకులు మనం చెప్పుకోవాలా. అలాంటిది తప్ప ఇంకెప్పుడు మన సమస్యలు పరిష్కారం కావు. ఈరోజు ఈ వారి సమస్యలే కాదు, అనేక రంగాలలో సీనియర్ మోస్ట్ నాయకులైన ప్రతి ఒక్కటి ఆలోచిస్తాం. నాకు నచ్చిన వరకు నేను దగ్గర 40 సంవత్సరాలు నేను కొంతమంది పెద్దల నాయకులు తిరుగుతున్నాను. ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పురాల్ని గౌరవించి వాళ్ళకి ఏ స్థాయి ఇవ్వాలా, ఏం చేయాలా, వాళ్ళ గౌరవం రోడ్డు మనం ఏం చేయాలా అని చేసిన నాయకుడు మా నాయకుడు ఒకడే. నేను గ్రహించినాను, నేను చెప్తాను, ఎక్కడైనా చెప్పాను ఈ మాట. అలాంటి నాయకుడు మనం పెట్టుకొని నా వార్త సమస్యలు పరిష్కారం అంటే మనమే బాధపడాల్సిన సమయం. తమ వార్డులోని సమస్యలు తీసుకురావాలనే కోరుకుంటున్నాం. మీరు తీసుకొని వచ్చి సంప్రదిస్తే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనం అన్ని పనులు కూడా చేసుకుంటాం. అంతేగాని ఇక్కడ ఎక్కడ పక్షపాతం అలాంటిది మేమైతే చూపించడం లేదు. మీరు ఎవరైతే చొరవ తీసుకొని మా వార్డులో ఈ పనులు కావాలి, రోడ్స్ కావాలని వస్తున్నారో వాళ్ళకి మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన సూచనల మేరకు మన మున్సిపాలిటీలో మనకి ఏ గ్రాంట్స్ ఉన్నాయో ఆ పరిమితులకి అనుగుణంగా మనం అందిస్తున్నామే కానీ ఎవరికి ఎటువంటి ఒకరికి చేయాలని ఏమీ లేదు. ఇది మీరందరూ గమనిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ అంశాలన్నీ కూడా ఆమోదించడం జరుగుతోంది. ఇంతటితో కౌన్సిల్ మీటింగ్ ముగిస్తున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.